ఒక ప్రైవేట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుంది. కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి ఉండాల్సిన లక్షణాలు గానీ, ఆ మాట తీరు గానీ, ఒక గురువు ప్రొఫెసర్ అంటే ఉపాధ్యాయుడిని దాటి ఒక నెక్స్ట్ లెవెల్ ఒక స్టేజ్ అది. మరి ఆమె మాటల్లో గానీ, ఆమె చేతల్లో గానీ అమ్మవారు ఉన్నా, ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా ఎంత పద్ధతిగా ఉంటారో వందలు, వేల సంఖ్యలో మనం ప్రూఫ్స్ చూపియొచ్చు. నిదర్శనంగా మనుషుల్ని చూపియొచ్చు. మరి ఇక్కడ ఏం జేస్తుందీమె? అంటే ఇప్పుడు నేను చెప్పాను గదా! సండే బ్యాచ్ అని. ఆ సండే బ్యాచ్‌లోళ్ళు అన్నీ ఇవ్వే చెప్తున్నారు. మనుషులని గొర్రెలు చేసి పక్కదారి పట్టిస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు ఒక నిదర్శనంగా మారి ధర్మానికి చెడ్డ పేరుని తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈమె గూడా అదే ఇన్‌స్టా పేజుల్లో పెడుతుంది గదా! నా దగ్గరకొచ్చిన ఆమె మాతో చెప్పిన యదార్థ సంఘటన. ఏం జరుగుతుందమ్మా అంటే, ఇక్కడికొచ్చిన వాళ్ళకి చాలా మంచయిపోతుంది. నేను రమ్మని చెప్పట్లేదు. వాళ్ళే వస్తున్నారు. అద్భుతం జరిగిపోతుంది. ఒక ఆమె ఆర్గాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయంట. ఆర్గాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతే దేవాలయానికి వెళ్ళి, దేవాలయం గూడా అనొద్దు దాన్ని. ఆ స్థలానికి వెళ్ళి బొట్టు పెట్టించుకోగానే ఆర్గాన్స్ అన్నీ ఓకే అయిపోయి మంచిగయిపోయిందంట. ఇంకొక భక్తుడు చెప్పాడు, ఆయనకి స్కిన్ డిసీజ్ అంట. ఆయన గూడా ఒక ఉపాధ్యాయుడంట. ఆయనకి స్కిన్ డిసీజ్ అంట. ఆయన స్కిన్ డిసీజ్ ఇద్దరు డాక్టర్ల పేర్లు చెప్పారు. బట్ నేను వాళ్ళని ఎంక్వైరీ చేస్తాను. అసలు కేస్ స్టడీ ఏంటి అనేది. నేనిప్పుడు చెప్పదలుచుకోలేదు. అవసరమైతే వాళ్ళ డాక్టర్లతోనే మాట్లాడిస్తాను. ఆయనకి చర్మ వ్యాధులుంటే ఒక డాక్టర్ తర్వాత ఇంకో డాక్టర్ ఇద్దరు డాక్టర్స్‌ని కలిసాడు. వాళ్ళ మెడిసిన్ తీసుకుంటున్నాడు. ఇక్కడ గూడా చూడండి, వాళ్ళ కొలీగ్ ఈ సంస్థకి సంబంధించిన ఆమె ఫ్రెండ్. ఇద్దరులో ఎవరో ఒకరు. ఆయన చెప్పింది నాకు క్లారిటీగా అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు గాబరాగా ఉన్నారు. ఏది చెప్పినా ఒకరు మాట్లాడతారు, ఇంకొకరు మాట్లాడతారు. ఇట్లా చేస్తున్నారు. ఆగండి అని నిదానంగా మాట్లాడుతున్నా ఎవరో ఒకరు మధ్యలోకి ఇంటర్ఫియర్ అయితున్నారు. నేను ఆపి మాట్లాడినా. ఆఫ్‌కోర్స్ ఆయన ఏం చెప్తున్నాడంటే మందులు మానేసి ఉన్నాడంట ఇప్పుడు. చర్మ వ్యాధి నయమైపోయిందంట. ఇంట్లో వాళ్ళకి కూడా మానసికంగా బాగైపోయిందంట. మరి వాళ్ళు వచ్చారా? రాకముందే ఈయన వెళ్ళడం వల్ల వాళ్ళకి బాగైందా? నాకు అది క్లారిటీ లేదు. అంటే నేను అడగలేదు. క్లారిటీ కాదు. అది అడగలేదు. ఎందుకంటే చెప్తున్నాను కదా! మల్టిపుల్ పీపుల్ మాట్లాడుతుంటారు. అడిగిన వాళ్ళు ఒక్కరు సమాధానం చెప్పరు. అడిగిన దానికి డైరెక్ట్‌గా సమాధానం రాదు. మల్టిపుల్ పీపుల్ వస్తుంటారు మధ్యలోకి. ఎందుకు అంటే అక్కడ జరుగుతుంది కన్‌ఫ్యూజ్ అయిపోవాలి. ఎవరికీ ఏమీ అర్థం కావద్దు.